హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో నాగిరెడ్డి గారు 14,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? తెలుగుదేశం జనసేన అలయన్స్ తో గవర్నమెంట్ పక్కాగా వస్తుందని నమ్మకం. పక్కా వస్తుంది. మరి ఇక్కడ గాజువాకలో అభ్యర్థి ఎవరైతే బాగుందంటారు? జనసేన తెలుగుదేశం అయితే పల్లా శ్రీనివాసరావు గారు అయితే 100% వెళ్తుంది. అలా శ్రీనివాసరావు అయితే బాగుంటుందంటారు. చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ ప్రభుత్వమా? టీడీపీ ఎందుకని సార్? ఎందుకంటే జగన్ గారు ప్రజల సొమ్ముని సరిగ్గా వినియోగించడం లేదని. ఓకే, అంటే సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు అంటారా? సంక్షేమ పథకాలే ముఖ్యం, ఆయనకి డెవలప్మెంట్ ముఖ్యం కాదు. సంక్షేమ పథకాలు అంటే డెవలప్మెంట్ కాదు కదండి. అవునండి, డెవలప్మెంటా కాదు. మరి డెవలప్మెంట్ కావాలి, సంక్షేమం కావాలి. ఓకే, అది ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది కదా? టీడీపీ అని కాదు, అలియన్స్ కాబట్టి టీడీపీకి అయితే వేస్తారో వేయరో తెలియదు. అలియన్స్ కాబట్టి కొంచెం జనాలు ఓటు వేయచ్చు. ఓటు వేయచ్చండి. మరి రాజధాని గురించి ఏమంటారు? ఒకటైతే బెటర్, మూడైతే బెటర్ అంటారా? ఏంటండి రాజధాని ఒకటైతే బెటరా, మూడైతే బెటర్ అంటారా? రాజధాని 3 అయితే బెటర్. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? టీడీపీ ఎందుకని సార్? మీకు ఐడియా ఉందా ఎందుకో? మీ ఊరుకున్నారు చెప్పండి సార్. మీరు ఏం లేదు కదా, డెవలప్మెంట్ ఏం లేదు. ఓకే, మరి గాజువాకలో ఎవరైతే బాగుంది అంటారు అభ్యర్థి? టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్. పల్లం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ గారు. ఓకే సార్, మీరేమంటారు? టీడీపీ అండి. టీడీపీ అంటారు. ఏం గవర్నమెంట్ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. ఓకే, అందరిని కొడతాం జనాలు కొడతాం ఎదురు తిరిగితే. ఓకే, అలా ఉన్నాయి పరిస్థితులు. రౌడీ రాజకీయం నడుస్తుంది. ఓకే. దాన్ని బట్టి మంచి గవర్నమెంట్ వస్తే ఎవరికైనా అందరికీ బాగుంటుంది, అభివృద్ధి చెందితే ఉద్యోగాలు వస్తాయి. మరి అంటే జనసేన టీడీపీ కూటమి సరి గాజువాక జనసేనకి ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నాము. పల్లా శ్రీనివాస్కే ఇస్తారు అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? ప్రజెంట్ అయితే మన లీడింగ్ ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కదా. అవునండి, ఈ ప్రభుత్వానికి మన పథకాలు కానీ నెక్స్ట్ మన అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. మన ఇది పెన్షన్ స్కూల్ కానీ అభివృద్ధి కార్యక్రమం చేస్తారు కదా. ఓకే, స్కూల్లో హాస్పిటల్ సంక్షేమ పథకాల్లో ముందు స్థానంలో మన ప్రతి రాష్ట్రం కంటే మన రాష్ట్రం బాగుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలని మేము అనుకుంటున్నారు. మరి ఇక్కడ గాజువాకలో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? అభ్యర్థి మన రామచంద్రరావు గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. రామచంద్రరావు గారు. ఇప్పుడు నాగిరెడ్డి గారు ఆయన మార్చినట్టున్నారు కదా? అయితే రామచంద్రరావు గారికి ఇచ్చారు కదా. రామచంద్రరావు గారు. ఓకే, సో రామచంద్రరావు గారు అయితే బాగుంటుంది అంటారు. రామచంద్రరావు గారు వస్తే బాగుంటుంది. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, టీడీపీ ప్రభావం ఉండదా? వాళ్ళిద్దరూ వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అందుకే ఇంతకు ముందు లాస్ట్ టైం కూడా ఓడిపోయింది. కారణం మన టీడీపీ ఎందుకు ఓడిపోయింది, కరెక్ట్ గా చేయలేదు కనుక ఓడిపోయింది. ఓకే, సో ఈసారి అయితే జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు మీరు? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుందో అని నేను అనుకుంటున్నాను. బుచ్చిబాబు గారు చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ బాగుంటుందేమో. అవునండి, వైసీపీ వస్తుంది అనుకుంటున్నా. వైసీపీ వస్తుంది అనుకున్నారు. ఏం నచ్చిందా జగన్ పరిపాలన మీకు? బాగుంది. ఓకే, మరి ఇక్కడ గాజువాకలో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? మన సందు గారు ఉన్నారు, కొత్తగా క్యాండిడేట్ మంచిది కదా. ఎవరు? సందు రామచంద్రరావు. ఓకే, అయితే బాగుంటుంది అంటారా? ఓకే, థ్యాంక్ యూ. తెలుగేనా? ఏం పేరు మీ పేరు? రామకృష్ణ. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? ఏది వస్తే బాగుంటాయి, ఏది వచ్చినా బాగోదు. ప్రజెంట్ జగన్ పరిపాలన ఎలా ఉంది? ఆయన అంతే, వాళ్ళు అంతే, వీళ్ళు అంతే, అందరూ అంతే. అందరూ అంతేనా? అంతే. మనకి నచ్చిన వాళ్ళు చేసుకోవడం ఓటు అంతేనా? అంతే. ఓకే, మరి ఎలా ఉంది జగన్ పరిపాలన? జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే మనకు జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు వస్తే మనకి ఎందుకండి, మన సంగతి అయితే మనం చూసుకోవాలి తప్ప, అంతేగాని వేరే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ బాగానే ఉంది సార్. బాగుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? కొన్ని పథకాలు బాగానే చేశారు, అన్ని పర్లేదు, యావరేజ్ గా. ఓకే, బాగానే ఉంది. రాజధాని ఒకటైతే బెటర్, మూడైతే బెటర్ అంటారు మీరు?
అంత అలర్జీ తక్కువ. మ్మ్? బట్టల షాప్ లో చేస్తున్నాం కాబట్టి ఓకే మరి బట్టల షాప్ వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు మెయిన్ అది. ఓకే అది మరి ఈ లోకల్ గా గాజువాకలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందంటారు? లోకల్ అభ్యర్థి అంటే ఇప్పుడు మనకి పర్లేదు, తిప్పల నాగిరెడ్డి గారు బాగానే చేశారు. పర్లేదు, బాగానే పెట్టారు. రామచంద్రరావు అంటున్నారు వైసీపీ నుంచి. టీడీపీ జనసేనలో పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. పల్లా శ్రీనివాసరావు బాగానే చేస్తారు. పల్లా శ్రీనివాసరావు బాగానే చేస్తారు. ఆయన పర్లేదు. ఆయన బాగా చేస్తారు. ఎవరైనా లోకల్ గా లీడర్, ఒక్కొక్క లోకల్ కి ఒక్కొక్క లీడర్ ఉంటారు కదా. ఓకే, మీకు ఇక్కడ గాజువాకలో ఎవరైతే బాగుంటుందంటారు? నాకు పల్లా శ్రీనివాస్ గారు అంటున్నారు టీడీపీ నుంచి. నుంచి చందు గారు అంటున్నారు. చందు వైసీపీ నుంచి. అంటే పల్లా శ్రీనివాస్ గారు చూసాము నాయకత్వం, ఆయన బాగా చేస్తారు ఆయన కూడా. ఓకే, అలాగే నాగిరెడ్డి గారు కూడా బాగానే ఏమైనా ప్రాబ్లం ఉన్నా బాగానే స్పందిస్తారు. మరి ఎందుకు మార్చారంటారు ఆయన్ని? ఎవరిని? నారెడ్డి గారు. ఆయన ఎందుకు మార్చారు చేశారు మాకు. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? ప్రభుత్వం అంటే చెప్పగలమన్నా, ఏది వచ్చినా బాగానే ఉంటుంది. ఏ వచ్చినా బాగుంటుంది. మరి జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం వచ్చింది మీకు ఆయన పరిపాలనలో? ఆయన పథకాలు బాగున్నాయి, ప్లస్ వాలంటీర్లు ఓకే, ఇవన్నీ పెట్టడం కూడా బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, మాక్సిమం రావచ్చు. ఏది టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? చేయొచ్చు చేయొచ్చు. చేయొచ్చు. ఓకే, మరి రాజధాని ఒకటైతే బెటరా, మూడైతే బెటరా? ఒకటైతే బెటర్, మూడైతే ఎందుకు? అదే అక్కడ ఇప్పుడు ఎక్కడ ఉందో అదే అక్కడ. అమరావతి వైజాగ్ అంటారా? అమరావతి. అమరావతి. మీ పేరేం పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏమోనండి, ఐడియా లేదు సార్. జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. పర్వాలేదు. వస్తారంటారా? చెప్పలేము. చెప్పలేము. చెప్పండి గురుగారు, మీ పేరు? సోమేష్. చెప్పండి, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన ఎందుకని? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా బాగుపడాలంటే ఆ రెండు ప్రభుత్వాలు జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ గారు చేయట్లేదు అంటారా? చేసినా సారా వ్యాపారం చేసినా ఒకటే అతను చేస్తే రెండు ఏం పాలన అనేది జీవితంలో మా తండ్రుల కాడి నుంచి ఎప్పుడు ఎంతవరకు చూడలేదు. ఓకే, సో ఈసారి టీడీపీ జనసేన రావాలంటారు అయితే? కంపల్సరీగా అవే. గాజువాక అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఇక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పంచకర్ల రమేష్ గారికి ప్రకటించారు కదా, మరి దాన్ని బట్టి టీడీపీ జనసేన పొత్తు పరంగా ఎవరికి ప్రకటిస్తారని తెలియదు. పల్లా శ్రీనివాస్ గారు అంటున్నారు. అవును, టీడీపీ పరంగా పల్లా శ్రీని గారు ఓకే. అక్కడ వస్తారంటారా? ఇక్కడ ఎవరైనా భారీ మెజార్టీతో గెలుస్తారు. థ్యాంక్ యూ అండి. గాజువాకలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటది అంటే టీడీపీ వస్తే బాగుంటది అనుకుంటా. టీడీపీ జనసేన ఇద్దరు కలిసి ఎవరికి ఇస్తే సీట్ ఎవరికి ఇస్తా అంటున్నారు ఇక్కడ? ఎవరైనా కన్ఫర్మ్ లేదు కదా. ఓకే, మరి సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఎందుకని అంటారు? ఇదంతా అభివృద్ధి చెందాలి, మార్పులు రావాలి. మార్పు రావాలి. పచ్చన్ని ఇప్పుడు ఇవాళ ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి. ప్రతి కష్టాలు తొలగిపోవాలంటారా? మరి పథకాలు ఇస్తున్నారు కదా జగన్ గారు. ఒక్క కింద అనేది ఇక్కడ నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇవి కూడా ఎక్కువ అయిపోయాయి కదా. ప్రతి కుటుంబాల మీద భారం పడిపోయింది. కుర్రవాళ్ళకి 5,000 వృధా అయిపోయింది, వాళ్ళ ఏజ్ కూడా బాడైపోయింది. తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ కానీ దేనికైనా అవ్వాలనుకుంటే జాబులు రావాలంటే ఏజ్ బార్ అయిపోతుంది. ఎవరైనా వాళ్ళు గెలుచుకుంటూ ఉంటుంది. అధికారాన్ని చదువు కానీ ఇప్పుడు అవతల వ్యక్తి అయినా తప్ప న్యాయం చేస్తే అందరూ ఒకటే. ఒకసారి టీడీపీ జనసేన రావాలంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మా యూట్యూబ్ నేను వస్తున్నాం అండి. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? టీడీపీ వస్తే అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి ఉంటుంది. పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి. ఏమీ లేవు కదా. ఓకే, నాశనం చేసాడు కదా అంతా. ఇంకేముంది ఇక్కడ? బూడిద ఉంది. ఓకే, వేడుంటేనే. సో సరే, టీడీపీ జనసేన వద్దంటారు. సరే, టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారు. టీడీపీ రావాలి. మెయిన్ ఇది వచ్చిన తర్వాత ఓకే, టీడీపీ ఉండాలంటే. గాజువాకలో ఎవరైతే బాగుంటుందంటారు? పల్లా సింగ్ గారు రావాలి. పల్లా సింగ్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అమరావు అండి. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఈసారి అంటే ఇక్కడ ప్రజా సంఖ్య పెడితే వైఎస్ జగన్ మరి ఎంతకంటే వచ్చేవాడు లేడు. ఈడంటే పిల్లికి రొట్టె ముక్క పెట్టి పిల్లిలా కుమ్మాడుకున్నారు కాబట్టి ఆడే వస్తాడు. ఓకే, రొట్టె ముక్కలు ఎత్తుకోవడమే ఇంకేంటి. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి. ఏది కలిసినానండి, ఇది నేను ముందే చెప్తున్నాను. రొట్టె ముక్క పెట్టి పిల్లిని దెబ్బలాడించాడు, పిల్లి రెండు దెబ్బలాడుకున్నట్టు. ఓకే,
సో ఈసారి అయితే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారు. అందులో మట్టి గ్యారంటీ అంటే మెజార్టీ మీద రాకపోయినా తక్కువ మెజార్టీ గ్యారంటీ వస్తాడు. గాజువాకలో సార్, గాజువాకలో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? గాజువాకలోని నేను రాత్రి ఆలకించి జాతక రీత్యా ప్రకారంగా ఒకటి చెప్పాడు. ఆలకించింది అయితే 1000-2000 రామచంద్ర వస్తాడని. అంటే ఎక్కువ మంచి కుర్రాడు, ఓకే, తెలిసిన కుర్రాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళ నాన్న అయితే మనిషి ఒక్కలేదు, ఓకే ఆయన అయితే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని మేము లేపాక్షి టీం చూస్తున్నాం కదా, చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? చెప్పలేకుండా ఉన్నాం సార్. ప్రెసెంట్ ఏంటంటే క్యాండిడేట్స్ బట్టి ఉంటుంది సార్. నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్స్ నిలబెట్టడం బట్టి వాళ్ళు గతంలో ఈ 5 సంవత్సరాలు చేసిన మంచి దాన్ని బట్టి ఉంటుంది సార్. అది ఇక్కడ ఎవరైతే బాగుందంటారు మీరు గాజువాకలో? అంటే అది రాజవాకులు ప్రజల నాడు ఎలా ఉందో సార్. అంటే ఇప్పుడు కులాలు బట్టి మీరేమనుకుంటున్నారు? ఇంకా వైసీపీ నుంచి రామచంద్రరావు అంటున్నారు, టీడీపీ అయితే పల్లా శ్రీనివాస్ అంటున్నారు. అంటే పల్లా శ్రీనివాసరావు గారికి ఎంపీ సీటు ఆఫర్ చేసినట్టున్నారు కదా సార్. అదే గాజువాక అయితే పంచగల రమేష్ అంటున్నారు జనసేన నుంచి. సో మామూలు జనరల్ జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? ఆ పరిపాలన ఎలా ఉంది అంటే ఈ సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ఆయన ఫోకస్ ఎక్కువగా చేయడం జరిగింది. ఓకే, అన్ని మిగతా పరిశ్రమల పరంగా వాటి పరంగా కొద్దిగా వీక్ అని మేము అనుకుంటున్నాం. టీడీపీ జనసేన కలిసింది కదండి, అవునండి. ఆ ప్రభావం ఉంటుంది ఈసారి? ప్రభావం అంటే కొంతవరకు మేర ఉండొచ్చు అనుకుంటున్నాను. కొంత మేర ఉండదు, కొంత మేర ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పనాడు చంద్రబాబు గారు ఎందుకని? చంద్రబాబు వస్తే రాష్ట్రం బాగుంటది. ఇక్కడ ప్రజెంట్ గవర్నమెంట్ చేయట్లేదు అంటారా సరిగ్గా? ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు బ్రదర్. మరి గాజువాకలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? పల్లా శ్రీనివాసరావు గారు. పల్లా శ్రీనివాసరావు. ఓకే, థ్యాంక్ యూ అండి. జై చంద్రన్న జై. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన. ఓకే, ఎందుకని? అంటే చూస్తాం కదా 5 years నుంచి జగన్ గారిది పరిపాలన బాగాలేదని నా ఫీలింగ్. ఓకే, మరి ఇక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ నిల్చుంటే పవన్ కళ్యాణ్ నిల్చోవాలి, లేదంటే పల్లసీని పోవాలి. బయట వాళ్ళకి వేస్తే కష్టం. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే అంటే మరి జగన్ గారు అనేది పథకాలన్నీ ఇప్పుడు బాగున్నాయి కనుక అంతకుముందు చంద్రబాబు కూడా బాగా చేశారు. ఓకే, మరి జగన్ గారు ఒక అవకాశం అని ముందుకి ఒక అడుగు వేశారు. అవకాశం ప్రజలకు ఇచ్చారు. మరి పథకాలు అయితే కొన్ని బాగున్నాయి కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు బాగా కోరుకుంటున్నారు. కానీ జగన్ వస్తారని అందరూ అనుకుంటున్నారండి. ఓకే, దైవ నిర్ణయం. ఏం జగన్ వస్తారని చెప్పలేము, పవన్ కళ్యాణ్ చంద్రబాబు రావచ్చు. మరి పథకాలు జనాలకి ఎవరైనా సరే హెల్ప్ చేయాలండి. ఓకే, ప్రజలకు కోరుకునేది కొత్తది. మార్పు కోరుకున్నప్పుడు కొత్త పథకాలు, అదే పథకాలని కంటిన్యూ చేస్తే ఏ గవర్నమెంట్ అయినా ఒకటే, ప్రజలు ఎప్పుడు ఒకలే ఉంటారు. కానీ ప్రజలకు మరి మార్పు కోరుకుంటే మరి దీనికి ఎవరు చెప్పలేరండి. మార్పు అంటే కోరుకుంటున్నారు. మరి దీనికి మనం ఏం చేయలేం, అంత దైవ నిర్ణయం. థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? దేవున్నాయుడు. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం పరిపాలన మీకు? పిల్ల అమ్మఒడి వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఆటో మాకు వచ్చాయి. ఓకే, అంటికి అన్ని బాగున్నాయి సార్. ఓకే, మరి గాజువాకలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? అభ్యర్థి అంటే మరి సార్ మరి ఇప్పుడు భూపతి సురేష్ గారు ఉన్నారు. ఓకే, ఆవిడ వస్తే మనకి అన్ని రోడ్లే బాగా ఇది చేస్తారు. బాగా రాజధాని 1 కావాలా 3 కావాలా మీకు? సార్ రాజధాని సార్ దాని గురించి నాకు తెలుసు సార్. మరి ఓకే, థ్యాంక్ యూ అన్నారు. పాలిటిక్స్ గురించి అంత ఐడియా లేదండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగాలేదండి. బాగాలేదు. ఓకే, బాగా చేస్తాడు ప్రజాసేవలో. ఓకే, చెప్పండి, జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన అంటే బాగానే ఉంది. మా స్టూడెంట్స్ కి పర్లేదు. ఓకే, ఈసారి వస్తానంటారా నేను? రావచ్చు. టీడీపీ జనసేన కలిసింది కదా, జనసేన రావచ్చు అనుకున్నాం కానీ ఇంకా దాంతో కలవడం వల్ల టీడీపీతో పోయినట్టే. ఇంకా మరి అది ఓకే, నచ్చలేదు మీకు టీడీపీతో మరి అంటే గలగా ఉంటాయి. ఏం చెప్తాం మేము, మాకేం తెలితే అయినా తెలియదు మాకు. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది సార్. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందరూ సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాడు సార్. ఓకే, అందువల్ల వస్తే మళ్ళీ వృద్ధాప్య శాంక్షన్లు ఇస్తున్నాడు. బాగుంది సార్, బాగుంది. మరి గాజువాకలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తారని మనకు తెలియదు కదా. అంటే రామచంద్రరావు గారికి ఇచ్చారంటారు వైసీపీ. రామచంద్ర గారికి ఇచ్చారు. మరి టీడీపీ జనసేన క్యాండిడేట్ పల్లా శ్రీనివాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎవరు వచ్చినా అభివృద్ధి చూసి ఓట్లు వేస్తారు జనాలు. చెప్పండి, సరే ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లోనే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది?
అంటే ఓట్లు వేస్తాను అంటే జగన్ గారు రావాలా, చంద్రబాబు కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా? చంద్రబాబు రావాలి. చంద్రబాబు రావాలి. ఎందుకని సార్? ఎందుకని? ఎందుకని అమ్మడే జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? ఏం నచ్చలేదు సార్? ఏం నచ్చలేదు? ఏం నచ్చలేదు. 45 years వాళ్ళకి ఏమి రావట్లేదు. ఏమి డబ్బు లేని వాళ్ళకి రావట్లేదు, ఉన్న వాళ్ళకి వచ్చేస్తున్నాయి. వస్తున్నాయి. పెన్షన్ రావడం లేదు. యూత్ పెడుతున్నారు పెన్షన్. మరి రాజధాని ఒకటే బాగుంటుందా, 3 బాగుంటుందా? అదే బాగుంటది. అది ఎక్కడ? అమరావతి. అమరావతి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం మీ పేరు? కమరుద్దీన్. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తారు బాగుంటది? టీడీపీ. టీడీపీ. ఎందుకని? అతని పరిపాలన బాగుంది. ఆయన పరిపాలన బాగుంటది. ఈయన పరిపాలన నచ్చలేదు మీకు? ఏం నచ్చలేదు మీకు? ఇచ్చేసాడన్న, చదువు తప్ప ఏడ్ చేయలేదు. చదువు కోసం తప్ప ఏడ్ చేయలేదు, రేట్లు అన్ని పెరిగిపోయాయి. ఓకే, మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, వస్తుందంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? గాజువాకలో ఎవరైతే బాగుంటుంది, పవన్ కళ్యాణ్, పల్లా శ్రీనివాస్ గారా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఏపీలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటది అనుకుంటున్నారు. బాగుంటుంది. ఎందుకని సార్? అంటే జగన్ గారి పరిపాలన పరిపాలన బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా కొన్ని ఇవి ఉన్నాయి కదండి, కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటి సార్? సమస్యలు అంటే ఏముంది సార్, కొద్దిగా బాగుంటది కదా, కొద్దిగా వస్తే పరిపాలన మారితే బాగుంటది కదా. ఓకే, రాజధాని 3 పెట్టంటారా, 1 పెట్టంటారా? ఒకటే ఉండాలండి. అది ఎక్కడ? అది అమరావతి ఉండాలి. అమరావతి ఉండాలి. అమరావతి ఉండాలి. మరి ఇక్కడ గాజువాకలో ఎవరైతే బాగుంటుంది సార్? గాజువాక మాకు మాక్సిమం మా పల్లా సింగ్ గారికి ఇస్తే బాగుంటది అనుకుంటున్నాం. పల్లా శ్రీనివాస్ గారు. ఓకే, టీడీపీ నుంచి ఆయనకి ఇస్తే. ఓకే అమ్మ, చెప్పండి ఎలా ఉంది ఈసారి, ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందండి. అమ్మా, పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారా? ఓకే, ఎందుకనమ్మా? అభిమానులా బాగుంటది కదా, ఒకసారి జగన్ గారిని చూసినా ఇంకోసారి బాగుంటది కదా. ఈయన వచ్చి మంచి పనులు చేశాడు కానీ అంతే, ఇంకొకసారి వీళ్ళు చూస్తాయి. ఓకే, ఓకే, చంద్రబాబు రావాలండి, అవకాశం ఇవ్వాలి కదైతే. థ్యాంక్ యూ అమ్మా. చంద్రబాబు నాయుడు వస్తారు. చంద్రబాబు గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మేడం? బాగలేదు. రాజధాని 1 కావాలి మేడం, 3 కావాలా? ఏదో డిసైడ్ అవ్వలేదు కదా ఇంకా. మీరేమనుకుంటారు? ఒకటైతే ఉంటది కదా. అది ఎక్కడైతే బాగుంటుంది మేడం? వైజాగ్ అయితేనే బాగుంటుంది. వైజాగ్ అయితే బాగుంటుంది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? అది జనసేన వస్తే బాగుంటది అనుకున్నాను. జనసేన. ఎందుకని? అది నార్మల్ గానన్నా, అది మేము చెప్పలేదు. అభిమానం. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదన్న, పర్వాలేదు. సరే, టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందా? ఉండొచ్చు. మరి ఇక్కడ గాజువాకలో ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది అనుకున్నాను. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు, ఓకే, అలాగే నవరత్నాలు, ఓకే, ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పి. ఓకే, రాజధాని 1 పెట్టంటారా, 3 పెట్టంటారా? 3 బెటరు. ఏది ఎక్కడ? అమరావతి, విశాఖపట్నం వీళ్ళ దగ్గర అయితే. విశాఖపట్నం అయితే అన్ని ఇండస్ట్రీలు బాగుంటాయి కాబట్టి విశాఖపట్నం అయితే రాజధాని బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చూస్తే ఎవరితో బాగుంటుందండి? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు టీడీపీ కనబడుతుంది ఏపీలో. టీడీపీ కనబడుతుంది. ఎందుకనండి? జనాలు ఎక్కువ ఇది రావడం వల్ల వైఎస్ఆర్ ఎక్కువ జనాల్లో కంపెనీ జాబులు రాకపోవడం వల్ల, తర్వాత రేట్లు పెరిగిపోవడం వల్ల, దాని వల్ల వైసీపీ వల్ల కొద్దిగా అవపడుతుంది ఎక్కువ. ఓకే, అవి డెవలప్ చేయకపోవడం వల్ల, డెవలప్ లేకపోవడం వల్ల, జాబులు లేకపోవడం వల్ల. టీడీపీ అంటున్నారా, జనసేన అంటున్నారా? టీడీపీ జనసేన రండి అంటున్నారు. అవునండి. ఓకే, ఓకే, దానివల్ల రేట్లు ఎక్కువ పెరిగిపోవడం వల్ల పేద మన మధ్య తరగతి ఉన్న కొద్దిగా ఇబ్బంది పడతాను. అవుతుంది. సో సార్, అయితే మరి ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? ఎవరు వస్తే బాగుంటదండి, ప్రస్తుతం కదా టీడీపీ వస్తే మళ్ళీ బాగుంటది అని చెప్పి అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ బాగా వస్తే జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చమ్మా ఈ పరిపాలన మీకు? పరిపాలన అంటే మాకు ఇచ్చారు కదండి, మాకు 25 సంవత్సరాల నుంచి మేము
ఈ ఇంటి స్థలంకి తిరుగుతున్నాము. ఓకే. మాది అచ్యుతాపురం మాది. అయితే ఎవరు నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు దోచేసుకుంటున్నారు. ఓకే. మాకు ఇవ్వటం లేదు. తర్వాత ఏంటంటే జగన్ బాబు వచ్చిన తర్వాత ఒక ఇంటికి కూడా వెళ్లకుండా వాలంటీర్ అబ్బాయి చిన్నపరావు అని మన ఇంటికి ఇప్పుడు ఇంటి స్థలాలు ఇస్తున్నారని పిలిపిస్తున్నారు. పాప దగ్గర వెళ్ళొస్తుంటే ఇలా వెళ్తున్నాను అచ్యుతాపురం. అతను వస్తేనే బాగుంటదండి. అతను వస్తేనే, ఎందుకంటే మళ్ళీ పరిపాలన మారిపోద్ది కదండి. అతను వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటదండి. అతను ఏంటంటే 18,000 వేశారు. మాకు ఇల్లు స్థలం 25 సంవత్సరాల నుంచి తిరిగితే ఆ బాబు వెళ్లకుండా మాకు ఇచ్చారు కదా. కోట బియ్యంగా ఇస్తున్నారు. అంత ముందు మా కోటగా ఇవ్వలేదు. కోట బియ్యం ఇస్తున్నారు. బాగుందండి, హ్యాపీగా ఉన్నాం మేమైతే. థ్యాంక్ యూ. మేడం అలానే అలా చెప్పలేం కదా మేము. పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు. ఈసారి వస్తారంటారా మళ్ళీ నువ్వు? అలా అని చెప్పకూడదు కదా మరి మేము మీకు. ఓకే. అంటే ఇప్పుడు పరిపాలన ఏం నచ్చింది మేడం? ఆయన పరిపాలన మీకు ఏం నచ్చలేదు? వాళ్ళకి నచ్చుతాం కదా. ఓకే. చిన్న వాళ్ళకి నచ్చట్లేదు అంటారా? ఓకే. అంటే రాజధాని గురించి మీరేమంటారు? ఇంకేమంటాం, ఒకటైతే బాగుంటుందా, మూడైతే బాగుంటుంది అంటారు? 3 ఉంటాయిటండి, ఒకటే బాగుంటది కానీ. ఎక్కడ మేడం? వైజాగ్, అమరావతి? అమరావతి కదా ఫస్ట్ నుంచి అనుకున్నది. అమరావతి. మరి ఇక్కడ లోకల్ గా ఎవరైతే బాగుంటుంది ఎమ్మెల్యే అయితే? అప్పుడైతే మేము పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేసాము, మరి ఇంకప్పుడు రాలేదు కదా. ఇప్పుడు ఎవరనేది మరి వచ్చేదాకా తెలియదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, గెలుస్తారు ఇక్కడ? కంపల్సరిగా గెలుస్తారు. గెలుస్తారు. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఇద్దరులో ఎవరొకరు గెలవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. సరే, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆయన వస్తుంది, డెవలప్మెంట్ బాగుంటుంది. ప్రజెంట్ జగన్ గారు చేయలేదు అంటారు డెవలప్మెంట్ లేదు. ఎందుకంటే యూత్ కి జాబులు లేవండి. ఓకే. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి అండి. చెప్పండి, మీ సార్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది అనుకుంటున్నా. జగన్ వస్తే బాగుంటది. ఎందుకనమ్మా? ఏం లేదని బాగుంటదేమో అండి. సరిపోతుంది, బాగుంటదేమో అని. ఓకే. మరి సార్ టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? మరి ఇద్దరు ఒకటి అయిపోయారంటే మరి అలాగా అవకాదు కదండి. ఎవరికైనా పోటీ చేయాలి కదా. మరి అది మనం చెప్పలేము. రేపు పొద్దున్న జగన్ గారు పవన్ కళ్యాణ్ కూడా ఒకటి అవ్వచ్చు. అది రాజకీయాల్లో ఏం చెప్పలేము. మరి ఎవరికైనా పోటీ చేస్తే బాగుంటదేమో అని మేము అనుకుంటున్నాం. మరి ఇద్దరే ఒకటి అయిపోయారు, జగన్ అన్న ఒకటి అయిపోయాడు. మరి సరే వస్తానంటారు జగన్ గారు? అనుకుంటున్నాం, వస్తారని అనుకుంటున్నారు. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? ఏమి నచ్చలేదండి, మామూలుగా అండి. మామూలుగా జగన్ గారు రావాలనుకుంటున్నారు అంతే. ఓకే. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరెంత బాగుంటుందండి. మరి బాగోడేముంది, ఇంకా పరిపాలన మారుతుంటే కొద్దిగా విధానాలు మారుతుంది అని అనుకుంటున్నాం. మార్పు కావాలంటారా? మార్పు కావాలా? ఈ మార్పులో ఇలా చేస్తే అనుకుని ఒక రకంగా అనేవాడు, ఒక రకంగా రోడ్లు రవాణాలు ఏం లేవండి. రోడ్లు చాలా దగ్గర చాండాలు అయిపోయినాయి. తర్వాత ఈ పథకాలు ఒలిసిని ఆలేస్తారు కానీ రోడ్లు మాత్రం వెళ్ళడానికి ఎక్కడ వెళ్ళా సరే అతకోసం అయిపోయినాయండి. తెలియదులంటే ఎక్కడ రోడ్లు లేవండి. ఆ రోడ్లు వస్తే బాగుందండి. ఈ మధ్యలో రోడ్ల గురించి మాత్రం ఎవరు పట్టించుకోలేదండి. రోడ్లు ఎక్కడ నాశనం అయిపోయాయండి రోడ్లు. గాజువాకలో ఎవరైతే బాగుంటది? గాజువాకలోనే ఎవరైతే బాగుంటుందండి. మరి ఇక్కడ తాను కూడా పలసీను ఒక విధంగా ఉంటే ఎత్తుకలుగా మంచోడే. ఎత్తుకలుగా మంచోడే. థ్యాంక్ యూ అండి. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే డెవలప్మెంట్ లేదు కదండి. మెయిన్ రోడ్స్ చాలా ఇబ్బందులు పడ్డారండి. ఇబ్బందులు పడ్డారు. జనాల్లో కూడా అదే టాక్ ఉంది. నెగిటివ్ గవర్నమెంట్ అయితే బాగాలేదనే టాక్ ఉంది. ఓకే. సో సారీ టీడీపీ జనసేన వస్తుంది ప్రభుత్వం, అలయన్స్ గెలుస్తుందని అనుకుంటున్నాము. గాజువాకలో ఎవరైతే బాగుంటుంటారు? పవన్ కళ్యాణ్ సార్ అయితే బాగుండు, కానీ ఆయన రాలేదు. ఈసారి వీళ్ళిద్దరు ఎవరు నిలబెట్టినా గెలిచేస్తారు. ఎవరిద్దరండి? టీడీపీ గానీ జనసేన గానీ ఏ క్యాండిడేట్ పెట్టినా గెలిచేస్తారు. ఎవరొచ్చినా ఒకటే అన్నారు. ఎందుకని? ఎవరొచ్చినా ఒకటే చేస్తారు. గవర్నమెంట్ పాలసీస్ అన్ని ఒకేలా ఉంటాయి కదా. ఓకే. ప్రజెంట్ జగన్ పరిపాలన ఎలా ఉందన్నారు? పర్వాలేదు. రాజధాని గురించి మీరు ఏమంటారు? ఒకటైతే బెటరా, మూడైతే బెటరా? ఇంప్రూవ్మెంట్ 3 డెవలప్ చేస్తే బాగుందని చెప్పారు, కానీ ఒకసారి అమరావతి డిసైడ్ చేశాక అక్కడ డెవలప్ చేస్తే బాగుంటుంది.
ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మా? అలాగంటే మనం ఏం చెప్తాం చెప్పు బాబు, ఎవరి దేశాన్ని కాపాడితే ఆరే వస్తారు. ప్రజెంట్ జగన్ గారు ఎలా చేస్తున్నారు? జగన్ బాగానే చేస్తున్నారు. అలా చేస్తున్నారా? ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారు. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? నచ్చిందంటే మన అలాగే ఈ డోగ్రా అని కొంచెం పథకాలు పెరిగాయి కదా, ఓకే. దాన్ని బట్టి మనకి బాగా ఉంది. అమ్మా, ఓకే. మరి గాజువాకలో ఎవరైతే బాగుంటుందమ్మా? కాంగ్రెస్ ఆ? కాంగ్రెస్ వైసీపీ. ఓకే అమ్మ, ఏం పేరమ్మా? చెప్పమ్మా, ఏం కాదు, పర్వాలేదు, చెప్పు, ఏం కాదు. సార్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా అయితే బాగా గెలిపించాడు చూడాలి జనాలే. ఇప్పుడు చూస్తున్నారు, చూడలేదు ఇప్పుడు? చూస్తున్నారు సార్, చూడలేదని మన అనకూడదు అంతే కదా. ఓకే, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మరి ఎన్ని వచ్చాయి కదా, సార్ వస్తానంటే నేను ఏదో రావాలంటారు. అమ్మా ఏమో మరి అలాగా అనుకుంటారు జనం మరి. అనుకుంటున్నారు. ఓకే, మరి మీరు వేస్తారు ఒకటి సారి? మరి ఎయ్యమేటండి నేదా ఎవరికి వేస్తారు చెప్పండి మీరు. మీరు చెప్పండి. మీరు చెప్పకూడదు, మీరే చెప్పాలి ఎవరికి వేస్తారు. చెప్పండి సార్, ఎవరికి వేస్తారు ఒకటి మీరు? చెప్తాం జగన్ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సతీష్ అండి. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మాకు బాగలేదు. బాగలేదు. ఓకే, మరి గాజువాకలో ఎవరైతే బాగుంటున్నారు అభ్యర్థి? ఎవరన్నా మంచిగా చేస్తే ఎవరైతే వాళ్ళే. ఓకే, మాకు ఉపాధి లేదు, ఇది వరకు బాగుండేది, ఇప్పుడు అసలు లేదు. ఓకే, ఏం చెప్పమంటారు? ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి. సంజీవ్ సంజీవ్ గారు చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? అంటే ఒకసారి ఛాన్స్ ఇద్దాం పవన్ కళ్యాణ్ గారికి. ఒకసారి అవకాశం ఇద్దాం. ఓకే, అంటే ప్రజెంట్ జగన్ గారి పరిపాలన నచ్చగా లేదా మీరు అభిమాన పవన్ కళ్యాణ్ అభిమాని మీరు? అంటే పవన్ కళ్యాణ్ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది? ఏదో బాగా అంటే అన్ని రేట్లు పెరిగిపోయి కదండి అంత. ఓకే, పథకాలు ఇచ్చిన సరే రేట్లు అన్ని విపరీతంగా పెరిగిపోయి ఓకే, ఇంకా చాలా ఇబ్బందులు అవుతున్నాయి కదా అన్ని. చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బంది మరి సరే, టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? అవ్వచ్చండి, అవ్వచ్చు. మరి గాజువాకలో ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది సార్. చంద్రబాబు. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయంగా అన్ని కూడా బాగా అన్ని డిస్టర్బెన్స్ అయిపోయినాయి. అన్ని కూడా అన్ని వింగ్లు కూడా కాంట్రాక్ట్ వింగ్ కావనండి, లేబర్ వింగ్ కావనండి, బిజినెస్ మ్యాన్ కావనండి, ఉద్యోగస్తులు కావనండి, అన్ని కూడా ఇదైంది. కాకపోతే ఈయన చేసింది ఒకటి మంచి పని ఏంటంటే డైరెక్ట్ గా పద్ధతి డబ్బులు పంపిస్తుండ సంతోషం అది. కాకపోతే ఆ డబ్బులు కూడా 90%, 70% కరెక్ట్గా ఉంటే 30% మాత్రం బాగా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. దాన్ని కూడా రీఎంక్వైరీ చేసి తీసేస్తే మంచిది. అది ఓవరాల్ గా మళ్ళీ మన గవర్నమెంట్ ఇది అమరావతి మనకి ఇది డెవలప్ అవ్వాలా చెయ్యాలా, ఏదో ఒక ఎక్కడో కాడ రాజధాని ఎక్కడైతే అక్కడ అమరావతి అని అనడం లేదు, వైజాగ్ అనడం లేదు, ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసేస్తే బాగుంటది అని చెప్పేసి అది అయితే ఈయన చేయలేడు, మళ్ళీ అదే మొదటికి వస్తుంది మా ఆలోచన. అందువల్ల చంద్రబాబు నాయుడు అయితే చేయగలని ఒక మాకు ఆలోచన అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే ఇంకేంటి సార్? డెవలప్మెంట్ బాగుంటది సార్, డెవలప్మెంట్ అభివృద్ధి బాగుంటది. ఎందుకంటే రాజధాని లేదు, రాజధాని వస్తుందని ఒక నమ్మకం. ఆల్రెడీ తెలంగాణ హైదరాబాద్ ఎలా డెవలప్ చేశాడు, మనం అలా డెవలప్ అవుతామని చిన్న యూత్ లో ఉన్న కొద్దిగా ఆశ, ఆలోచన, భవిష్యత్తు గ్యారంటీ అన్ని కూడా బాగుంటాయి సార్. అది ఎక్కడ బాగుండదు రాజధాని? ఇక్కడ అమరావతి ఆల్రెడీ అక్కడ రైతులు భూములు ఇచ్చి చాలా మంది సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది సార్, మనకంటూ ఒక అమరావతి రాజధాని చెప్పుకోవడానికి బాగుంటుంది సార్. ఓకే, ఇక్కడ గాజువాకలో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? పల్లా శ్రీని గారు అయితే బాగుంటుంది. పల్లా శ్రీని గారు. ఓకే, చంద్రబాబు గారు. ఎందుకని? అధికారం బాగుంటుంది, అతను పాలన బాగుంటది. పాలన బాగుంటది. జగన్ పాలన బాగోలేదా? బాగాలేదు. ఏమైంది? నచ్చలేదు. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది చెప్పండి. వచ్చినా పర్వాలేదు, ప్రజెంట్ అయితే వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటున్నారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలనలో, జగన్ గారి పరిపాలనలో? జగన్ గారి పరిపాలన అంటే మరి ప్రజెంట్ అందరికి పెన్షన్స్ ఇస్తున్నారు, అమ్మఒడి
ఆ స్కీమ్స్ కొత్తగా లాంచ్ చేస్తారు కాబట్టి అవన్నీ కొద్దిగా బాగా క్లిక్ అయ్యాయి. ఓకే, మ్యాక్స్ ఆయనే కలవచ్చు. ఆయన కలవచ్చు. ఓకే, మరి ఇక్కడ గాజువాకలో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? అభ్యర్థి వైజ్ అయితే ఇంకా మనం చెప్పలేము. ఓకే, రామచంద్రరావు అంటున్నారు ఈసారి. ఏమో ఇద్దరు టఫ్. మీరు చెప్పండి సార్. గవర్నమెంట్ ఈ వైసీపీ ప్రెసెంట్ లీడ్ లో ఉంది కాబట్టి మేబీ అదే వస్తుంది అనుకుంటున్నా. అదే వస్తాం అనుకుంటున్నారు. ఏం నచ్చింది సార్ ఈయన పరిపాలన మీకు? స్కీమ్స్ బాగున్నాయి అందరికి. ప్రభుత్వం కొంతమంది ఏమన్నా ప్రభుత్వం అంటే స్కీమ్స్ ఒకటే కాదు కదా, డెవలప్మెంట్ కూడా చేయాలి కదా. డెవలప్మెంట్ అంటే మరి ప్రెసెంట్ అయితే ఏం కనిపించట్లేదు. ఓకే, మరి ఈసారి వచ్చి చేస్తారేమో చూడాలి. సో రాజధాని గురించి మీరు ఏమంటారు? ఒకటైతే బాగుంటుంది, మూడైతే బాగుంటుందా? ఇప్పటికైతే ఏది లేదు కదా. ఏదైనా ప్రెసెంట్ ఏదైనా ఒక క్యాపిటల్ ఉండాలనుకుని అనుకుంటున్నాను. అది ఎక్కడ అయితే బాగుంటుంది అంటారు? అమరావతి ఉంది, వైజాగ్ కూడా అయితే మంచిదని నా సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు. ఎందుకని? అంటే ఇవి బాగుంటాయి కదన్నా పథకాలు. ఇంకేం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? అందరికి పేదరికంలో కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడు కదా. ఓకే, మరి గాజువాకలో అభ్యర్థి ఎవరైతే బాగుంటది వైసీపీ నుంచి? వైసీపీ నుండి అంటే ఇప్పుడు మరి ఎవరికి ఇస్తారో తెలియదు కదా అన్న. రామచంద్రరావు అంటున్నారు. అదే మరి ఎవరికి ఇస్తారో తెలియదు కదా. ఓకే, ఎవరు వచ్చినా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తారు. ఎందుకంటే అతను చేసిన మంచి పనులు అలా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో యూజ్ అవుతుంది అతను చేసే పనులన్నీ కూడా. ఓకే, సో దానివల్ల ఏంటంటే మళ్ళా జగన్ వస్తే బాగుంటుంది. 100% 175 అన్నారు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వచ్చి 175. 175. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో ఎవరు వస్తారనే తెలియదు, కాకపోతే గట్టిగా ఉంటుంది పోటీ ఈసారి. గట్టిగా బాగుంటుంది. గట్టిగా 3 పార్టీలు కూడా టకటకలా ఉంటుంది. ఓకే, ఏంటండి జగన్ పరిపాలన ఎలా ఉందంటారు మీరు? జగన్ పరిపాలన బాగానే ఉన్నదండి. బాగానే ఉంది. ఏం నచ్చింది సార్ మీకు ఆయన పరిపాలనలో? ఆయన పరిపాలన నాకు అన్ని యూజ్ ఉన్నాయి. అన్ని యూజ్ అయింది. ఓకే, అతను పరిపాలన బాగుంది, అందరికీ బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అరే ఏపీలో ఎవరు వస్తే బాగుంది అంటారు? ఎవరైతే బాగుంటారంటే ఇక్కడ అయితే జనసేన అంటారండి. జనసేన అంటున్నారు. కుర్రోళ్ళు పెద్దలు ఏమన్నారు? పెద్దలు అయితే ఇంకా ఎన్నికలు కూడా అది రాలేదు కదండి. ఎవరు ఏటి అనుకోవట్లేదండి. జగన్ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? పరిపాలన 4 విధాలుగా అనుకుంటుండే. 4 విధాలుగా అనుకుంటారు. సార్ వస్తారంటారు? కొందరు అంటారు బాగోలేదు, కొందరు అంటారు సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా సరే అయినా వస్తాడని కొందరు అంటారు. కొత్త వాళ్ళు చూద్దామని కొందరు అంటారు. దాంట్లో ఓకే, మరి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభావం ఉంటుందంటారా? ఉండొచ్చు. ఓకే, రాజధాని ఒకటైతే బెటరా, మూడైతే బెటరా? రాజధాని ఒకటైతే అంటే మరి 3 అయితే 3 ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే, కానీ మరి ఇప్పటికప్పుడు ఆటంకాలు వస్తున్నాయి కదండి.